నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామస్తులు హరితవనంను ధ్వంసం చేశారు. గ్రామ దేవత గుడి నిర్మాణానికి స్థలం, రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ధ్వజమెత్తారు. వెంటనే స్పందించి గుడి నిర్మాణం కోసం రోడ్డు నిర్మాణానికి స్థలం ఇవ్వకపోతే హరితహారంలోని చెట్లను నరికివేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. దేవునిగూడ నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం అయినటువంటి దేవునిగూడ గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ప్రతి వ్యక్తి కదిలి ఈరోజు భూపోరాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారంటే 1995 నుంచి ఈ పోరాటం కొనసాగుతూ ఉంది. వీళ్ళేదో ఈ భూమి అడగట్లేదు, మాకు రోడ్డు సౌకర్యం కల్పించాలి, మా పిల్లలు చదువుకోవడానికి రానుపోరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో అనేక సార్లు అధికారులు కలిశాము. వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను. అప్పుడు కలెక్టర్ గారిని కలిశాము, గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడానికి కూడా మేము 2 సార్లు 3 సార్లు హైదరాబాద్ కూడా పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కలిశాం కూడా, అప్పటికి కూడా ఈ పరిస్థితి మారలేదు. మొన్న ఈ మధ్య కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో గౌరవ ఎమ్మెల్యే గారు మేము ఇక్కడ ప్లాంటేషన్ పెడుతున్నాం, ముఖ్యమంత్రి గారు చెట్లు నాటుతారు కాబట్టి మాకు ఈ చెట్లు నాటనివ్వండి అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలంతా కూడా మేము కూడా ఇక్కడ చెట్లు నాటడానికి వీల్లేదు, ఇది ప్రజలు 1994-95 నుంచి పోరాటం చేస్తారు. 98 మందిపై కేసులు కూడా అయినాయి. నల్గొండ జిల్లా చండూరు మండలం తుమ్మలపల్లి శ్రీ రామలింగేశ్వర